హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు రేడియో ఛానల్ చిల్ బ్రో బ్రెడ్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే ఐ బటన్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొచ్చేసి ఈ వారం ఖచ్చితంగా రాము ఎలిమినేట్ అవుతాడు. ఎందుకంటే ఈరోజు ఎపిసోడ్ చూసే ఉంటారు కదా, ప్రతి దాంట్లో నాకు గివ్ అప్ ఇచ్చేస్తున్నాడు. ఒకవేళ ఎలిమినేట్ కాకపోయినా సాయిని రాముని పెట్టి ఇక్కడ తనుజ పవర్ యూజ్ చేస్తానని, వద్దు నాకు యూజ్ చేయొద్దు, నేను ఇంటికి పోతా అనేటట్టు ఉన్నాడు రాము. అన్నిటినీ గివ్ అప్ ఇస్తున్నాడు. సరిగ్గా ఇంట్రెస్టే చూపించడం లేదు గేమ్ మీద. అయితే ఈరోజు రెండు ఆ బ్యాచ్ది అలాగే క్యాప్టెన్సీ కంటెండర్ది ఈజీగా వదిలేసుకున్నాడు. ఇలా ఉంటే కష్టమే. ఇంకొచ్చేసి ఎవరైతే స్ట్రాంగ్గా ఉన్నారో వాళ్ళకి అడ్డం అనుకున్న వాళ్ళని క్యాప్టెన్సీ కంటెండర్స్ నుంచి అందరూ ప్లాన్ చేసి రిమూవ్ చేసినట్టే ఉంది. ఫస్ట్ కళ్యాణ్ అయితే వాళ్ళ టీంలోంచి రిమూవ్ చేస్తే మనకేం ప్రాబ్లం రాదు అని దివ్య రిమూవ్ చేసింది అనుకోండి. ఇంకా డీమన్ని అలాగే గౌరవ్ని ప్లాన్ చేసి రిమూవ్ చేశారు. నిన్న డీమన్ని, ఈరోజు గౌరవ్ని అందరూ అనుకునే ఇంకా ఇతను ఒకటే స్ట్రాంగ్ టీం ఉండేది. నిఖిలు పోయాడు, కళ్యాణ్ పోయాడు, డీమన్ పోయాడు. ఇంకా ఇతన్ని తీసేస్తే కరెక్ట్గా ఉంటుందని అందరూ అతని పేరు చెప్పారు. అతను పోయాడు. ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి ఇమాన్యువల్, గౌరవ్ అలాగే వీళ్ళు గ్రూప్ టెస్ట్ని పెట్టి ఎవరికి బ్యాచ్ ఇవ్వాలి అన్నది కదా, దాని గురించి. ఇక్కడ గౌరవ్కి వీళ్ళిద్దరూ డోకా వేశారు, వాళ్ళ టీం అంతా. ఇక్కడ రాము అయితే గివ్ అప్ ఇచ్చేశారు. ఇంకా ఇద్దరికి బ్యాచ్ ఉంది. ఇప్పుడు రావాల్సిన థర్డ్ రౌండ్కి ఫస్ట్ రౌండ్ వచ్చి ఇమాన్యువల్ తీసుకున్నాడు, సెకండ్ రౌండ్ వచ్చేసి సంజయ్ తీసుకుంది. ఇప్పుడు థర్డ్ రౌండ్ గౌరవ్కి ఇవ్వాలి. వాళ్ళు మాట్లాడుకున్నది ఎలాగో రాము గివ్ అప్ ఇచ్చేశారు కాబట్టి వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి ఇవ్వాలి. రాము గివ్ అప్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు గౌరవ్కి ఇవ్వాలి. కానీ ఇక్కడ ఇమాన్యువల్ ఏమంటున్నాడు, నేనేనో అంటున్నాడు, నేను రిస్క్ తీసుకోవాలా. అతను 2 రౌండ్ల నుంచి రిస్క్ తీసుకున్నాడే, అదెవరు చెప్పాలి. అక్కడ రీతు కరెక్ట్గా టాస్క్ నెక్స్ట్ లెవెల్లో ఆడింది. పోయి గొడవ వేసుకొని ఇమాన్యువల్తో కరెక్ట్గా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసి రెబల్గా ఒకటైతే సక్సెస్ అయింది, కంటెండర్ అయింది. ఇంకా అక్కడ రీతు గౌరవ్నే చెప్పింది పేరు, మళ్ళీ ఎలాగో చేంజ్ చేసుకొని సాయి అని చెప్పింది. లేకుంటే అప్పుడే పోయాడు గౌరవ్ బ్యాచ్ లేకముందు ముందరే. ఇప్పుడన్నా బ్యాచ్ ఇవ్వాలి కదా, లేదు. అది నాకే కావాలి అంటే ఇంకా నేను 2 రోజుల నుంచి ఆడి ఇప్పుడు రిస్క్ తీసుకోవాలంటే అతను 2 రోజుల నుంచి గేమ్ ఆడకుండా ఇంకేం చేస్తున్నాడు, తప్పట్లు తడుతూ ఉన్నాడా? అతను గేమే కదా ఆడింది. ఇక్కడ క్లియర్గా తెలిసింది. ఇమాన్యువల్ అన్న ఏమనుకుంటున్నాడో ఏమో, అతనే పట్టుబట్టి నామినేషన్ లేక రావాలి. ఒకవేళ నేను పర్ఫార్మెన్స్ చూపించుకోలేకపోతున్నాను అనడానికి కూడా ఈ 2 days ఆడాడు కదా, అందరూ చూసే కదా పర్ఫార్మెన్స్. 2 games ఆడాడు, 2 gamesలోనే గెలిచాడు. ఇంకేం కావాలి? అక్కడ రాము ఇమాన్యువల్, ఇక్కడ గౌరవ్ ఇమాన్యువల్ ఆడాడు పర్ఫార్మెన్స్ వైజ్గా, పర్వాలేదు. ఇంకా ఇది నాకే కావాలంటే ఈ వారం ఎలాగైనా క్యాప్టెన్ అవ్వాలనుకుంటున్నాడేమో, మళ్ళీ ఇంకోసారి సేఫ్ అవుదామని. మళ్ళీ సేఫ్ అయ్యి ఇంకా ఇప్పటికే 8 weeks, ఇంకో 2 weeks, మళ్ళీ 10 weeks ఏమో. ఇంకా అలాగే నెట్టుకొని ఫినాలే వరకు వెళ్దాం అనుకుంటున్నాడో ఏమో. ఫినాలేలో మళ్ళీ ఎవరైనా ఓట్లు వేయరంటే ఎవరూ ఓట్లు వేయరు. ఇప్పటికే తక్కువలో ఉన్నాడు. సుమన్ శెట్టి కనుక తక్కువ పడుతున్నాయి ఓట్లు. ఇంకా లీస్ట్కి వెళ్ళిపోతాడు. టాప్ 5 పెడితే ఫస్ట్ ఇమాన్యువల్ అనే బయటకు వచ్చేలాగా ఉన్నాడు. అలా పట్టుబట్టి లోపలికి రావాలి. అలా కాకపోయినా అది ఆ థర్డ్ రౌండ్లో బ్యాచ్ ఇవ్వాల్సిందే గౌరవ్కి. కానీ వీళ్ళు సరిగ్గా ప్లాన్ చేశారు. గౌరవ్ అయితే కరెక్ట్గా అడిగాడు, అదెలా అవుతుంది, మీరు ఫస్ట్ సెకండ్ తీసుకునే థర్డ్ నాకు ఇవ్వండి అని. ఇంకా అది ఇచ్చినా కూడా మళ్ళీ లాస్ట్కి మిగలలేదనుకోండి. ఎలాగో స్ట్రాంగ్ ప్లేయర్ అని అందరూ డోకా ఎస్తి వేశారు. ఇక్కడ గౌరవ్కి అన్ఫేర్ జరిగింది.